హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ కంప్లీట్ వీడియో చూడండి. ఈ వీడియోలో హైదరాబాద్ టు తిరుపతికి 1700 రూపీస్లో ఎలా వెళ్ళొచ్చో చెప్తాను, ఇంక్లూడింగ్ ట్రైన్ టికెట్, బస్ టికెట్, అకామిడేషన్ అండ్ దర్శనం టికెట్. ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి 985 రూపీస్, 3 టైర్ ఏసీ. ట్రైన్ జర్నీలో వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము మార్నింగ్ 7 o'clockకి తిరుపతిలో రీచ్ అయిపోయాము. తిరుపతిలో దిగాక స్టేషన్ బయటికి వస్తే చాలా బస్సెస్ ఉంటాయి. బస్సెస్ తీసుకున్నాము, ఆర్టీసీ బస్ తీసుకున్నాము. తిరుపతి టు తిరుమల 80 రూపీస్ బస్ టికెట్. తిరుమలకి వెళ్తూ ఉంటే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ కమింగ్ టు ది అకామిడేషన్ అయితే చాలా బాగుంది. రూమ్ అయితే నీట్ అండ్ క్లీన్ ఉంది. మేము రామ్ బగీచా గెస్ట్ హౌస్లో స్టే చేసాము. అకామిడేషన్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. మేము 2 months ముందే బుక్ చేసుకున్నాము టీటీడీ దేవస్థానం వాళ్ళ యాప్లో. రూమ్ నుంచి బయటకు వచ్చాక దిస్ ఇస్ ద వ్యూ. చాలా గ్రీనరీ ఉంది, చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉండే. దిస్ ఇస్ బాల్కనీ. మోస్ట్లీ తిరుపతికి వచ్చిన ప్రతిసారి 5 కత్తెరలు ఇస్తాను నేను. దిస్ ఇస్ హెవెన్. దిస్ ఇస్ టాప్ వ్యూ ఆఫ్ తిరుమల. దర్శనం టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. మేము వర్చువల్ సేవ కళ్యాణం టికెట్ తీసుకున్నాము టీటీడీ వాళ్ళ యాప్లోనే. ఫస్ట్ మనకి దర్శనం టికెట్ బుక్ చేసుకున్నాకనే అకామిడేషన్ టికెట్ బుక్ చేసుకోవడానికి ఉంటుంది. తిరుమల వచ్చిన ప్రతిసారి చాలా అంటే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. ఇంక ఇలా వర్షం పడుతూ ఉంటే వెదర్ కూల్గా చాలా బాగా అనిపించింది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.